జగనన్న జై జై జగనన్న जोहार वीएम रंगा जोहार वीएम रंगा जोहार वीएम रंगा जय जगन जय जय जगन जय जगन जय जय जगन जय जगन जय जय जगन ఎందుకు కంగారు చెప్పండి అటు పెట్టేమని అక్కడ నుంచి ఒకళ్ళు వాళ్ళని పంపించండి లోపలికి సైడ్ జోహార్ విఎం రంగా అందరికీ నమస్కారం. స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులకు అలాగే కార్పొరేటర్ బలరాం గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రంగా గారి అభిమానులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పరితపించిన వ్యక్తి. పేదవాడికి కష్టం వస్తే నేనున్నానంటూ అని చెప్పేసి ముందుకొచ్చి అవతల వాళ్ళు ఎంత బలవంతులైనా సరే ధైర్యంగా పేదల వైపు నిలబడి పేదలకి న్యాయం జరగాలని కృషి చేసిన వ్యక్తి. అలాగే వంగవీటి మోహన్ రంగా గారి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎమ్మెల్యే అయ్యి పేద ప్రజల కోసం ఇంకా పాటుపడాలని చెప్పేసి ఎంతో దృఢ నిశ్చయిత ఉన్న తరుణంలో ఆయన ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని కొంతమంది దుర్మార్గులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన మరణానికి కారణమయ్యారు. ఆయన మరణించినా సరే ఆంధ్రప్రదేశ్ పేద ప్రజల గుండెల్లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు ఎప్పుడు గుండెల్లోనే ఉన్నారు. అలాగే వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాల కోసం, బడుగు బలహీన వర్గాల ఆయన చేసిన కృషిని, ఆయన చేసిన అభివృద్ధిని అవన్నీ కూడా ఈరోజు మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రంగా గారి ఆశయాల కోసం తపన పడుతూ పేదల కోసం రంగా గారు ఏమైతే చేశారో, పేదల కోసం వాళ్ళ జీవితాల్లో మెరుగులు దిద్దాలని చెప్పేసి ఏవైతే ప్రయత్నం చేశారో అవన్నీ కూడా ఆయన రంగా గారి ఆశయాలను పునికిపుచ్చుకొని పేదల కోసం పాటుపడుతూ నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మరణించి ఇన్ని సంవత్సరాలైనా సరే 35 సంవత్సరాలు అయింది, అయినా సరే ప్రతి ఒక్కరి గుండెల్లో శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు సజీవంగా ఈరోజుకి అలాగే ఉన్నారు. రాబోయే కాలంలో కూడా కాపుల్లో, మన కమ్యూనిటీలో అటువంటి లీడరు లేడు ఇప్పటి వరకు కూడా, ఇంకా రాబోడు ఫ్యూచర్లో కూడా ఆయన మించి లీడర్ కూడా రాబోడు. అందుకని ఈ విధంగా రంగా గారికి ఘన నివాళి అర్పించుకుంటున్నాను.